తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికైతే చేరింది. కృష్ణా జలాలపైన పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింత వరకు మీరంటూ కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలైతే చేసుకుంటున్నాయి. కృష్ణా జలాలపైన తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కృష్ణా పరివాహక ప్రాంత రైతులను జాగృతం చేసేందుకు నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్గొండ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. సభ సజావుగా సాగేందుకు వీలుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్ని తానై ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దీంతో నల్గొండ పట్టణమంతా కూడా గులాబీమయమైంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం పార్టీ క్యాడర్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ జరిగే రోజు నల్గొండలో వినూత్న రీతిలో పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా గతంలో అప్పటి సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్లను అలాగే ప్రసారం చేస్తామని కూడా వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం చలో నల్గొండ సభనైతే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న చలో నల్గొండ సభపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.